ఓం మహాగణపతే నమః. జూలై మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశి, అదేవిధంగా కర్కటక రాశిలో ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మనకి కర్కటక రాశిలో సంచారము, కేతువు అదేవిధంగా కుజుడు మనకు సింహరాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా శని మీనరాశిలో సంచారం అనేది ఈ మాసంలో అనగా ఈ జూలై మాసంలో గ్రహం యొక్క సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కనుక ఒకసారి మనం ఫలితాలు కనుక గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే వీరికి కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు 7వ స్థానంలోను, బుధుడు 9వ స్థానంలోను, రవి 8 9వ స్థానంలోను, గురువు 8, శని 5, అదేవిధంగా రాహు 4వ ఇంట్లోను, కేతువు వీరికి ముఖ్యంగా 10వ స్థానంలోను వృశ్చిక రాశి వారికి సంచారం కలుగుతుంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని, గోచారాన్ని ఆధారంగా చేసుకొని మనం వీరి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే అయితే వృశ్చిక రాశి వారికి దాదాపుగా అన్ని గ్రహాలు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఇవ్వట్లేదు. అంతగా అనుకూలమైనటువంటి స్థితుల్లో ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహం యొక్క సంచారం లేదు అని చెప్పాలి. అయితే గురుగ్రహం యొక్క దృష్టి వల్ల మాత్రం వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా గురువు వృశ్చిక రాశి వారికి రెండవ ఇంటి పైన దృష్టి ఉంటుంది కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కగా ఉంటుంది. అదేవిధంగా ధనం విషయంలో కూడా వీరికి అనుకూలత అనేది ఉంటుంది, అంటే ధనలాభం కనిపిస్తుంది. రెండవ స్థానానికి సంబంధించినటువంటి కుటుంబ స్థానము, ధనస్థానము, వాకు స్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త వీరికి ఊరట అనేది ఉంటుంది. వీరికి దానిపైన అభివృద్ధి అనేది తప్పకుండా వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. అదేవిధంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వృశ్చిక రాశి వారికి ప్రోగ్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదులుతాయి. దానికి సంబంధించిన విషయాలు కొలికి వచ్చేటటువంటి అవకాశాలు మనకి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మనకు గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే వీరికి అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మెరుగుదల అనేది కలుగుతుంది. విద్యార్థులకు ఎవరైతే ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారో విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే వీరికి ఏదైతే మనకు సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అనుకూలత అనేది ఉంది. అయితే లాభాలు రావడానికి కాస్త ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు మనకు వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఫలితాలు. ఒక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా కుజుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి, ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, స్త్రీల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 7వ స్థానం అనేది శుక్రునికి అంతగా అనుకూలమైనటువంటి స్థానం కాదు. కాకపోతే శుక్రుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అది సేవింగ్ గ్రేస్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఇక మనకి బుధుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి లాభాధిపతి, అదేవిధంగా అష్టమాధిపతి 9వ స్థానంలో సంచారం చేయడము కాస్త లేజీనెస్ని మీకు కలిగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. అనుకున్నటువంటి పనులు రావడానికి అధికమైనటువంటి శ్రమ పడవలసినటువంటి అవసరము వృశ్చిక రాశి వారికి తప్పకుండా ఈ మాసం కలుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామం పఠించండి లేదా హనుమంతుని పూజించండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక జరుగుతున్నవి చూసుకున్నట్టయితే మనకు జూలై 10వ తేదీన గురు పౌర్ణమి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఒక చక్కటి రోజుగా మనము గమనించవచ్చు.
ఈరోజు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో, మీకు విద్య నేర్పిన వారు కానీ, లేదా మీ యొక్క జీవితంలో మీకు సలహాలు ఇచ్చేవారు కానీ, మీ ఆధ్యాత్మికత గురువులు కానీ ఉన్నట్టయితే వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క గురువులకు పసుపు రంగు వస్త్రాలు లేదా స్వీట్స్ లాంటివి సమర్పించుకొని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు ఈరోజు జరుగుతాయి. ఇంకా చూసినట్టయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించుకోవడం వల్ల ఈరోజు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, గురుగ్రహం వల్ల కూడా కలిగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా దానం చేయడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదొక పరిహారంగా కూడా మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దానము అంటే పసుపు రంగు వస్త్రాలు కానీ, అదేవిధంగా మనకి బెల్లం కానీ, అదేవిధంగా అరటి చెట్టుకు పూజించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు, బెల్లము లాంటివి దానం చేయడం వల్ల కూడా మనకి ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి, వివాహం డిలే అవుతున్న వారికి ఇది ఒక మంచి చక్కటి రెమెడీగా మీకు కలుగుతుంది. అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి కూడా చక్కటి రెమెడీ అనేది మనకు కలుగుతుంది. అయితే ఈరోజు ఇంకా చూసినట్టయితే మనం గురు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా 108 సార్లు పఠించడం వల్ల మనకు ఈ చక్కటి ఒక పరిహారంగా కలుగుతుంది. ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురువే నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈరోజు మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది, గురుబలం కూడా పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి రాశి వారికి మనకి కలుగుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించండి. వీలైనట్టయితే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అదేవిధంగా తులసి మొక్కను నాటడం వల్ల కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు ఈ యొక్క ఏదైతే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో ఆ రోజు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ జూలై మాసంలో ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం గమనించినట్టయితే మనకు జూలై 29వ తేదీన నాగుల పంచమి అనేటటువంటి పండుగ మనకు కలుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా నాగ దేవతారాధన కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే ఆ రోజు జూలై 29 మనకు ఉదయం 5:55 నుంచి మొదలుకొని 8:30 వరకు, ఉదయం 8:30 వరకు దాదాపు 2:35 వరకు ఈ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు నాగదేవతారాధన చేసినట్టయితే అది ఒక పరిహారంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు డిలేడ్ మ్యారేజ్ అంటే ఏంటి, మీరు ఒకవేళ మీ యొక్క వివాహం ఆలస్యం అవుతున్నా కానీ, లేదా చైల్డ్ బర్త్ ఎవరికైతే సంతానం గురించి చూస్తున్న వారికి సంతానము ఆలస్యం అవుతున్నా, లేదా సంతానం కలగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ నాగదేవతారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం చేయడము, నాగదేవతకు మనము ముఖ్యంగా పాలను అభిషేకం చేయడం వల్ల చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మీరు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనకు ఒక చక్కటి పరిహారంగా కూడా కలుగుతుంది. తద్వారా మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, ఏదో మనకి జెనెటిక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా వంశపారంపర్యంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్టయితే, మనకు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయో తెలియకుండానే ప్రతి పనిలో ఆటంకం కలగడము, మనం అనుకున్నటువంటి పని చేయలేకపోవడము, అది ఎందుకు పూర్తి కావట్లేదో మనకు తెలియకుండా ఉండడము లాంటివి ఈ యొక్క నాగదేవతారాధన చేయడం వల్ల తప్పకుండా ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. మీకు ఏదైతే ఏ విషయాలనైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలకు తప్పకుండా విరుగుడు లాంటివి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నాగదేవతారాధన అనేది మీ యొక్క జన్మ జాతకంలో గనక
రాహు కేతు అంటే 1వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఈ నాగదేవత ఆరాధన చేయడం వల్ల ఆ రోజు ముఖ్యంగా నాగదేవతకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడము, లేదా విష్ణువు యొక్క ఆలయం సందర్శించడం, లేదా శివుని యొక్క ఆలయం సందర్శించడం వల్ల ఇది ఒక చక్కటి పరిహారంగా ప్రతి రాశి వారికి ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీలున్న వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవడము మంచిది. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ